ఇక్కడ ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పలేకపోతే అట్లీస్ట్ తన పార్ట్నర్కి, తన కాబోయేవాడికి చెప్పుకోవచ్చు కదా. అంటే ఏంటి, షేర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ లేక, ఒకవేళ షేర్ చేసుకోలేకపోయినా చంపేసేంత సైకిక్ లక్షణాలు ఎలా వస్తాయి? సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ క్రిమినల్ సైకాలజీ. అంటే క్రిమినల్ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఇట్స్ అ ప్లాన్డ్ మర్డర్. మనం చూస్తే మర్డర్ ఈజ్ ఆల్వేస్ ప్లాన్డ్. అది ఎక్కడి నుంచో దానికి వెనక ఐడియా వచ్చింది. ఇంత ఐడియా వచ్చింది అంటే ఒక కైండ్ ఆఫ్ టెండెన్సీ. అంటే నాకు ఇప్పుడు అన్నారు సున్నితమైన మనసు ఉంటే మనకి ఒక మర్డర్ ప్లాన్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఈ సున్నితమైన మనసు నుంచి ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే ఒక్కొక్కసారి వీ స్టార్ట్ సీయింగ్ దెమ్ చిన్నప్పుడు, చైల్డ్హుడ్ నుంచి కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సో రెండు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఒక విధంగా కనిపించిందా, లేకపోతే సడన్గా ఇంపల్స్ వచ్చి, అంటే తట్టుకోలేనంత కోపం వచ్చి ఒక మర్డర్ ప్లాన్ చేసే అంత కెపాసిటీ. ఇప్పుడు ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం ఒకటి, ఇంకోటి ఆ రెండో మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్, బికాజ్ హర్ లవర్ హూఎవర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇంప్రెషనబిలిటీ. అంటే ఏంటంటే ఒకళ్ళు చెప్తే మనం అది వినడం, దాన్ని నమ్మేయడం, దాన్ని ఫాలో అయిపోవడం. మీరు చాలా ఇంతకుముందు వేరే క్రైమ్స్ డిస్కస్ చేసినప్పుడు దట్ వాజ్ వెరీ క్లియర్. అంటే ఒక ఐడియాని ఎవరైనా ఎలా అంటే మనం అరచేతిలో వైకుంఠం అని చెప్తాం కదా, అలా ఎవరో చెప్పి ఒక ఐడియాని వదిలేస్తే వీళ్ళు దాన్ని పట్టుకుని ఫాలో అయిపోతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్. అంటే ఇలా మనకి ఇలా జరిగింది అని అనుకుంటే దాని వెనుకున్న సైకాలజీ ఆలోచించాలంటే ఇన్ని వస్తాయి మనకి.